నమస్కారం అండి. భగవద్గీతలో నేడు క్షేత్రజ్ఞ విభాగ యోగము అనగా 13వ అధ్యాయములో 3వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ. తాత్పర్యం: చూడబడేవి అన్ని క్షేత్రాలే. సమస్త క్షేత్రములు నా చేత చూడబడుతున్నాయి. అన్ని క్షేత్రములలో నేనే ఉన్నాను. ఈ క్షేత్రజ్ఞుడు గురించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. దానిని మించిన జ్ఞానం మరొకటి లేదు. ఈ శ్లోకంలో కృష్ణుడు జీవాత్మ పరమాత్మ ఒకటే, వేరు కాదు అనే తత్వాన్ని బోధించాడు. ఈ వివిధములైన క్షేత్రములను ఎవరైతే సాక్షీభూతంగా చూస్తుంటాడో ఆయనే పరమాత్మ. అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయాలతో చేరి జీవాత్మగా రూపాంతరం చెందుతుంది. ఇదే సత్యం. దీనిని మించిన జ్ఞానం మరొకటి లేదు. ప్రాపంచికమైన ఎన్ని జ్ఞానములు కలిగినా అవి అన్నీ ఈ జ్ఞానముతో సమానము కాదు. ఈ జ్ఞానము కలిగిన నాడు మానవుడు దేనికి భయపడడు. చివరకు మృత్యువుకు కూడా భయపడడు. మృత్యువును సంతోషంగా ఆహ్వానిస్తాడు. ఇదే నా మతము, మా యొక్క నిశ్చితమైన అభిప్రాయం అని చెప్పాడు కృష్ణుడు. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ అనంత విశ్వంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో జీవులు కూడా ఉన్నాయి. ఆ జీవులకు వివిధ ఆకృతులతో రకరకాల శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాలలో నేను క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను. క్షేత్రజ్ఞునకు మధ్య ఉన్న సంబంధం, దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానం. ప్రతి క్షేత్రములోనూ అంటే ప్రతి శరీరములోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా చైతన్య శక్తిగా శరీరం చేసే పనులకు సాక్షిగా వెలుగుతున్నాడు. కాకపోతే ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మగా పిలువబడుతున్నాడు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అన్నీ ఒకటే. అన్ని శరీరములలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ కొరకు ఎక్కడో వెదకనవసరం లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని భాగవతంలో పోతన గారు చెప్పారు. మనందరం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకుంటే మనకు నిరంతరము ఆనందము, శాంతి చేకూరుతుంది. ఈ సుఖాలు దుఃఖాలు అన్నీ శరీరానికే కానీ నాకు కాదనే జ్ఞానం అలవర్చుకోవాలి. కేవలం ఆధ్యాత్మ విద్య వల్లనే ఈ జ్ఞానం కలుగుతుంది, కానీ వేరే ఏ విద్య వల్ల కలగదు. మమ మతం అంటే ఇదే నా అభిప్రాయం అని పరమాత్మ ఖచ్చితంగా చెప్పాడు. ఇక్కడ మరొక మాట కూడా అన్నాడు, సర్వక్షేత్రేషు అని వాడాడు. అంటే అన్ని క్షేత్రములలో నేను క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను. అంటే కేవలం బ్రాహ్మణులు, స్వామీజీలు, సన్యాసులు, మఠాధిపతులు వీళ్ళ శరీరాలలోనే కాదు, అన్ని కులాలు, మతాలు, జాతుల, ధనిక పేద శరీరాలలో స్త్రీ పురుష భేదం లేకుండా పరమాత్మ ఉన్నాడు. కానీ మన అజ్ఞానంతో మనమే తెలుసుకోవడం లేదు. మనుషుల మధ్య భేదభావం ఏర్పరచుకుంటున్నాం. ఈ జ్ఞానము లేకపోతే, ఈ విషయాలు తెలుసుకోకపోతే ఏమవుతుంది? కొంపలు మునుగుతాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. దానికి ఒకటే సమాధానం, నేనే ఈ శరీరం అనే అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం ద్వంద్వాలకు లోనవుతాం. మనసు నిరంతరం కల్లోలంగా ఉంటుంది. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకోలేం. అమితమైన ఉద్వేగానికి లోనవుతాం. బీపీ పెరుగుతుంది. ఏ పని సరిగా చేయలేం. ప్రతి దానికి తలపట్టు కూర్చుంటాం. అందరితో తగాదాలు. ప్రశాంత జీవనం కరువు అవుతుంది. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే ఉంటాడు. తీవ్రమైన అసంతృప్తి, దానితో జీవితం దుర్భరమవుతుంది. కాబట్టి శరీర పటుత్వం ఉండగానే, ముసలితనము మరణము రాకముందే ఈ తత్వమును తెలుసుకుని ప్రశాంత జీవనం గడపడానికి ప్రయత్నించండి. ఈ శ్లోకం తత్వమసి అనే మహావాక్యానికి వ్యాఖ్యానమని పెద్దలు చెప్తారు. చిన్ని ఉదాహరణతో దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాసముద్రం ఉంది. అందులో అలలు ఉన్నాయి. కొన్ని చిన్న అలలు, కొన్ని పెద్ద అలలు. అలలలో నీరుంది, సముద్రంలో నీరుంది. అలజడి కలిగినప్పుడు అలలు వస్తాయి, లేకపోతే ప్రశాంతంగా ఉంటాయి. మహాసముద్రం అన్న అల అన్న మూల పదార్థం నీరే.
పరమాత్మ అంటే అఖండ చైతన్యం వివిధ రూపములలో ఉన్న శరీరములలో ఆత్మస్వరూపంగా ఉంటుంది. ఆ ఆత్మస్వరూపం ప్రాపంచక విషయాలలో చేరి జీవాత్మగా మారి అలల మాదిరి ఎగిసిపడుతుంటుంది. కానీ మూల పదార్థం మాత్రం ఒక్కటే, అదే విశ్వ చైతన్యం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.